ఏళ్లు గడుస్తున్నా పాత బస్తీ వాసులకు మెట్రో రైలు ప్రయాణం ఇంకా కలగనే ఉంది. 9 ఏళ్ల క్రితమే ఓల్డ్ సిటీకి మెట్రో రైలు నిర్మాణం జరగాల్సి ఉన్నా గత సర్కార్ నిర్లక్ష్యంతో ఈ కారిడార్ పెండింగ్ లో పడింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక పాత బస్తీ మెట్రో మార్గంపై ఫోకస్ పెంచింది. గతేడాదిగా ఓల్డ్ సిటీలో ఆస్తుల సేకరణ పూర్తయినా కోర్టు కేసులతో పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. స్థానికులు మాత్రం పాత బస్తీకి మెట్రో రైలు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ జామ్ కారణంగా మెట్రో జర్నీకి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్ పై రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ, రోడ్డు విస్తరణ త్వరగా పూర్తి చేసి టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మరోవైపు కోర్టు, హెరిటేజ్ అంశాలు కూడా ఈ ప్రాజెక్టుకు కీలకంగా మారాయి. పాత బస్తీ మెట్రోకు భూసేకరణ దాదాపు చివరి దశకు చేరింది. మొత్తం 888 ఆస్తులు అవసరం కాగా 825 ఆస్తులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఆస్తుల్లో కొన్ని కోర్టు వివాదాలు, యాజమాన్య సమస్యలు ఉండడంతో వాటిని త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతేడాదిగా ఆస్తుల సేకరణలో భాగంగా మెట్రో రూట్లో వస్తున్న ఆయా బిల్డింగ్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లను కూల్చివేశారు. అయితే దీనివల్ల తమ బిజినెస్ డల్ గా కొనసాగుతోందని, త్వరలో మెట్రో నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్థానిక వ్యాపారులు రిక్వెస్ట్ చేస్తున్నారు. और मेट्रो के लिए आज इतना दिन हो गया है, काम शुरू नहीं हुआ अब तक। हालांकि मेट्रो की उतनी ज़रूरत नहीं है यहाँ पर, ये पीछे MMTS है फ्रॉम लिंगमपल्ली टू फलकनुमा, इसके लिए जबरदस्ती लोग डाल रहे हैं यहाँ पर। अब काम कर रहे हैं तो अच्छा करो, तेज करो तो हमारा कारोबार बढ़ेगा, बिजनेस बढ़ेगा। ये तोड़ के कम से कम हमारे को 1 ईयर हो गया, आज तक नहीं को काम नहीं हुआ पूरा भी। दुकान वालों को दिए, मकान वालों को अच्छा कम मशीन दिए। బస్తో వస్తున్నాం, సో లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది, హెక్టిక్ అయిపోతుంది. లైక్ సమ్ టైమ్స్ మాకు 2 hours కూడా పడుతుంది ఇక్కడ దాకా రావడానికి. కాలేజ్ టైమింగ్స్ కూడా టైంకి రావాలి, లేట్ అయితే కూడా మళ్ళీ మాకు అటెండెన్స్ ఉండదు. దానివల్ల లైక్ ఇఫ్ మెట్రో వస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది, డైరెక్ట్ మెట్రో ఉంటే. లైక్ వీఆర్ హోపింగ్ ఫర్ దాట్. మియాపూర్ నుంచి గాంధీ భవన్ ఈజ్ ద లాస్ట్ స్టాప్ ఫర్ అస్. లైక్ లోపల రావాలంటే మళ్ళీ బస్ ఎక్కి రావాలి, మళ్ళీ బస్సెస్ టైమింగ్ కూడా లైక్ ఆన్ స్పాట్ ఉండదు. గతేడాది నుంచి ఆస్తుల సేకరణ స్పీడ్ గా కొనసాగుతున్న నిధుల కొరత, కోర్టు కేసులతో నిర్మాణం ప్రాసెస్ పెండింగ్ పడుతోంది. పలువురు బిల్డింగ్ ఓనర్స్ మెట్రో నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకెళ్లారు. హెరిటేజ్ నిర్మాణాలకు నష్టం కలగకుండా పనులు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన SLP ఇటీవల ఉపసంహరణకు వచ్చింది. అయితే హైకోర్టులో ఉన్న పిటిషన్ మాత్రం కొనసాగుతోంది. అగర్ మెట్రో आए तो बहुत इजी ट्रैवल रहता और ज़्यादा पब्लिक फैकल्टी रहती कि है ना जा सकते करके. बहुत ऑटोज़, बसेस एक साथ. अगर मेट्रो रहता तो इजी ट्रैफिक भी कम रहता और जा सकते इजीली. इट इज़ पुरानी हवेली, यहाँ से अगर सीधा चंदनगुट्टा या फिर ये MGBS ये सब भी गए तो बहुत इजी रहता स्टूडेंट्स के लिए भी, हमारे लिए भी. I heard that metro rail will be coming to Old City. I often travel to Old City. My sister lives here, so I come here often. It's so hard because of the traffic to reach on time. So I am happy to hear this metro rail is coming. So it will be benefit lots of people who have to face lots of traffic. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఓల్డ్ సిటీలో మెట్రోపై రివ్యూ చేశారు. త్వరగా ప్రాజెక్టు చేపట్టాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. MGBS చాంద్రాయణగుట్ట కారిడార్లో 6 స్టేషన్లను ప్రతిపాదించారు. రోడ్డు విస్తరణను మరింత వేగంగా పూర్తి చేయడంతో పాటు మెట్రో పనులకు సంబంధించిన తదుపరి టెండర్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రస్తుత టెక్నాలజీపై ఢిల్లీ మెట్రో అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రో కోచ్లు కూడా కొనుగోలు చేయాలని ఆదేశించారు. ओल्ड सिटी में मेट्रो आ गया मैडम, आ गया अल्हम्दुलिल्लाह, मेट्रो बहुत अच्छी बात है हमारे को. लेकिन मेट्रो आने के बाद में भी फिर ये खंबे बीच में आने से ट्रैफिक का बहुत बड़ा प्रॉब्लम हो रहा, समझे. अब वो कब होता, 1 ईयर हो गया ना मैडम. अभी वो पिलर्स पड़ने के बाद में कुछ कम होगा बोल के बता रही थे. बेहतरीन है मैडम, मेट्रो आ रहा तो बहुत अच्छी बात है, हम लोगों के लिए सहूलत हो गई. नहीं तो यहाँ से सिकंदराबाद जाना बोले तो हमारे को आधा घंटा 1 घंटा लग जाता बाइक पे. मेट्रो में 5 से 10 मिनट में हम पहुँच जाते.
ओल्ड सिटी लोन के लिए सहूलत हो गई मैडम, कोई मसला नहीं है। భూసేకరణ, కోర్టు కేసులు, హెరిటేజ్ అంశాలు, రోడ్డు విస్తరణ ఇవే పాత బస్తీ మెట్రోకు ప్రధాన సవాళ్లుగా మారాయి. వీటిని అధిగమించి పనులు ఎప్పుడు గ్రౌండ్లోకి వస్తాయన్నదే ఆసక్తిగా మారింది. ఓల్డ్ సిటీ మెట్రో పూర్తయితే ఎంజీబీఎస్ టు చాంద్రాయణగుట్ట 17 కిలోమీటర్ల మార్గంలో పెద్ద ఎత్తున ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.